వచ్చిన అతిథులకు మనం బ్లౌజ్ పీస్ పెట్టకుండా పంపం కదండి. ఆ బ్లౌజ్ పీస్ని ఇంకొంచెం అందంగా డెకరేట్ చేసి వాళ్ళకి మనం ప్రజెంట్ చేసినప్పుడు వాళ్ళు ఇంకా ఎంతో సంతోషిస్తారు. ఓ, మన మీద వీళ్ళకి ఎంత శ్రద్ధ ఉంది, మనకి ప్రత్యేకంగా చేశారు వీళ్ళు అనేసి వాళ్ళు ఇంకా ఆనందపడతారు. సో దానికోసం పెద్ద కష్టమేం పడక్కర్లేదు. చూసారా, సింపుల్ ఫోల్డింగ్ అంతే. అటు ఇటు జిగ్జాగ్ ఫోల్డింగ్ చేశాను. మధ్యలో ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకోవటం. అంతేనండి. చూసారా, ఒక కుచ్చులాగా వచ్చింది. బేబీ ఫ్రాక్స్కి బౌ ఉంటుంది కదా, బౌ మోడల్ అనమాట ఇది. మధ్యలో లేస్ ఇదనే లేదు, మనకి మార్కెట్లో బోల్డ్ రకాలు దొరుకుతాయి. మనకు నచ్చింది తెచ్చి ఆ లేస్ అలా పెట్టుకోవాలని ఆల్రెడీ లుక్ వచ్చేసింది, దానికి బౌ లుక్ వచ్చేసింది. అంతే అండి, ఏమీ ఉండదు. చిన్న క్రియేటివిటీతో మనం హార్ట్ఫుల్గా ఇస్తే ఎవరైనా ఆనందంగా స్వీకరిస్తారు. అతిథులు మన అమ్మవార్లు కదా, అమ్మవారి రూపంలో వచ్చిన అతిథులకి బ్లౌజ్ పీస్ ఇలాగా హృదయపూర్వకంగా ఇస్తే వాళ్ళు ఎంతో సంతోషిస్తారు. చూసారా, పసుపు కుంకుమ అటాచ్ చేశాను, అవి ఆల్రెడీ దొరుకుతాయి. ఈ ఫ్లవర్స్, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ మనకి ఎన్ని మోడల్స్ కావాలంటే అన్ని మోడల్స్ అవి కూడా మార్కెట్లో దొరుకుతాయి. చాలా చీప్గా కూడా ఉంటాయండి, కాస్ట్ తక్కువలో ఉంటాయి. తెచ్చి పెట్టుకుని ఇలా సింపుల్గా చేసి ఇస్తే మన అతిథులకి, వచ్చిన వాళ్ళకి సాటిస్ఫాక్షన్, మనకి సాటిస్ఫాక్షన్. ఈ రకంగా తీసుకున్న తాంబూలం వాళ్ళు ఎప్పటికీ మర్చిపోరు.